ఎలా ఉంది? మా పెద్దదిన చేసిందిగా, సూపర్గా ఉంది. సూపర్. మరి అఖిల్, ఏంటి కాక పడుతున్నావా? కాక కాదు అఖిల్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మన పెళ్ళైనప్పటి నుంచి మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా. మొన్ననే సంక్రాంతికి మా ఊరెళ్ళాం కదా. బయటికంటే అలా కాదు. మరి ఇంకెలా? పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా. ఇంట్లో ఉండక రోడ్డు మీద ఉంటావా? రోడ్డు మీద ఉండేది లేని వాళ్ళు. చెప్పేది వినకిల్. చెప్పు. లాస్ట్ మంత్ నా ఫ్రెండ్ లేక పెళ్లి చేసుకుని న్యూజిలాండ్ వెళ్ళింది. లాస్ట్ వీక్ మధ్య లండన్ వెళ్ళింది. ఈరోజు సుప్రియ స్విట్జర్లాండ్ వెళ్ళింది. ఎందుకు? హనీమూన్ కి. ఓ రియల్లీ? కంగ్రాట్స్. మనం కూడా వెళ్దాం అక్క. ఎక్కడికి? హనీమూన్ కి. మనకేం నిన్నో మొన్నో పెళ్లి కాలేదు కదా, చాలా రోజులైంది. పెళ్ళయ్యాక మనం ఒక్కసారి కూడా హనీమూన్ కి వెళ్ళలేదు తెలుసా? ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో హ్యాపీగా ఉన్నాం కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఇంట్లో ఉండడానికి? మనం ఏమైనా వయసు అయిపోయిన వాళ్ళమా? మన ఏజ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా నీకు? ఎవరు ఎందుకు? పెళ్లికి ముందు మనమే ఎంత ఎంజాయ్ చేశాం. పార్కుకి వెళ్ళాం, మాల్స్ కి వెళ్ళాం, పబ్కి వెళ్ళాం. పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు. నాకు ఆశలుంటాయి కదా, అవి నువ్వే కదా తీర్చాల్సింది. ఏది పట్టనట్టుంటావేంటి? ఎలా అఖిల్? నాకు బోరింగ్ గా ఉంది అఖిల్. ఇప్పుడేంటి? మనం కూడా హనీమూన్ కి వెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఒప్పించు, నాకు రీఫ్రెష్ అవ్వాలని ఉంది. పనులున్నాయి హారిక. 1 వీక్ పక్కన పెట్టు, ఎప్పుడు పనిలేనా? ఇంట్లో సిచ్యువేషన్ బాలేదు హారిక. దట్స్ వై బయటికి వెళ్ళి రావాలి అంటున్నాను. అది కాదు హారిక. ప్లీజ్ అంకుల్, పెళ్ళైనప్పటి నుంచి నేను ఏది అడిగినా కాదంటున్నావు. అట్లీస్ట్ హనీమూన్ కి కూడా తీసుకెళ్లేవా? పెళ్లికి ముందు ఎన్ని ప్రామిస్లు చేసావు. అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటానని అన్ని గొప్పలు చెప్పావు. ఇదేగా చూసుకోవడం అంటే? ఓకే ఓకే, అమ్మను అన్నయ్యను అడిగి చూస్తాను. వాళ్ళు ఓకే అంటే వెళ్దాం. వాళ్ళతో ఎలాగైనా సరే ఓకే అనిపించు, ఓకేనా? సరే సరే. డాడీ కోపము ఇంకా తగ్గినట్టు లేదు. కొత్త మమ్మీకి కోపం కూడా తగ్గినట్టు లేదు. ఇద్దరు తినలేదు కీర్తి, మనం కూడా తినలేదు. ఒక పని చేద్దామా? మమ్మీ డాడీ కాంప్రమైజ్ అవ్వడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? రండి చెప్తాను. డాడీ డాడీ ఏంటమ్మా? డిన్నర్ చేద్దామా? మీరు తినండి, నాకొద్దు. మా
మమ్మీని ఇందాక రూమ్లో అడిగితే ఇదే మాట అంది డాడీ. మీ మమ్మీ ఏమంది? మనం తింటే తప్ప తను తినదంట. ఓ అవునా? అవును డాడీ, మీరు తింటేనే మాకు డిన్నర్ పెడుతుందంట. ప్లీజ్ డాడీ, మాకు ఆకలిగా ఉంది, మమ్మీకి ఆకలిగా ఉంది, రండి డాడీ. అయితే వెళ్ళి ఫస్ట్ మీ మమ్మీని పిలవండి. ఓకే? మమ్మీ మమ్మీ. ఏంటి నాకు వినపడకుండా గుసగుసలాడుకుంటున్నారు? డాడీకి ఆకలిగా ఉందంట, నువ్వు తింటేనే డాడీ తింటాడంట. అవునా, అలా అన్నారా? అవును మమ్మీ, నువ్వు ఆకలితో ఉన్నావని డాడీ ఫీల్ అవుతున్నారు. రా మమ్మీ. పదండి. ఏమండి, రండి. వసు గారు, మీరు కూర్చోండి. మీరు తినండి. కూర్చొని తిను మమ్మీ. ముందు ఆయన తినాలి. అదేంటి? నేను తింటే కానీ మీరు తినను అని చెప్పారంట కదా? లేదు లేదు, నేను తిన్న తర్వాతే మీరు తింటానని చెప్పారంట కదా. నేను తింటాను, మీరు తినండి. సారీ డాడీ, మీ ఇద్దరిని కలపాలని మేము అలా అబద్ధం చెప్పాం. అవును, ఇందాక మీ ఇద్దరి కాళ్ళకు తాడు కట్టింది కూడా మేమే. అలా అయినా కాంప్రమైజ్ అవుతారని అనుకున్నాం. మమ్మల్ని బయటికి ఎలాగో తీసుకెళ్ళలేదు, కనీసం ఇంట్లో మీరైనా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు గొడవ పడుతున్నారు? ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, మీరు గొడవ పడకండి. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అవును, మీరు గొడవ పడితే మాకు బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుంది. మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఇలానే కంటిన్యూ చేస్తే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం. ఓకే, మేం కాంప్రమైజ్ అయ్యాం. ఎస్. అవును, మేము రాజీ పడ్డాం. Yay!
ఈరోజు మీరు చాలా కొత్తగా బిహేవ్ చేశారండి. ఇలా మీరు ఎప్పుడూ లేరు. ఆ, మీరు కూడా కొత్తగా బిహేవ్ చేశారు. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని బయటికి తీసుకెళ్లకుండా చేశారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్దాం. ఓకే? ప్రామిస్? ప్రామిస్. అలా నేనెప్పుడు పిల్లి నడక నడవలేదు. ఇప్పుడు ట్రై చేసి చూస్తా. ఎవరు చూడలేదు కదా. ఏ అమ్మమ్మ పడిపోయారు, అమ్మమ్మ పడిపోయారు. ఏ అమ్మమ్మ పడిపోయారు, అమ్మమ్మ పడిపోయారు. ఆంటీ? ఈ ఎత్తు చెప్పుల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే ఎలాగా? అది నా కాలుకి తగిలి కింద పడ్డాను. లేదు పిన్ని, అమ్మమ్మ మీ చెప్పులు వేసుకొని క్యాట్ వాక్ చేయబోయి పడిపోయారు. ఈ ఏజ్ లో మీకు ఇది అవసరమా ఆంటీ? లేవండి ఆంటీ, లేవండి. ఉండు. అమ్మా, వేలడంత లేవు, నన్ను చూసి నవ్వుతావా? నిన్ను క్యాట్ వాక్ చేసి పడిపోయింది మీరు, బన్నీ అంటారేంటి? పెద్దదాన్ని ఏదో ప్రయత్నం చేశానే అనుకో, అందుకని వీడిలా నవ్వాలా? వీడిపై ప్రతీకారం తీర్చుకోవాలి. కీర్తి, నీకు విషయం చెప్పాలి. కీర్తి, అమ్మ కీర్తి, ఓకే, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అయ్యో అయ్యో, ఎంత పని చేసావు బన్నీ? ఆ పిల్ల నీకేం అన్యాయం చేసిందని కింద పడేసి దెబ్బ తగిలించావు? ఏమైంది? ఏముందదిరా, ఈ పిశాచి పిల్లాడు నిష్కారణంగా కీర్తిని కిందకు తోసేశాడు. కీర్తికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది చూడండి.
కావాలని చెయ్యలేదు డాడీ, పొరపాటున జరిగిపోయింది. పొరపాటున ఎలా జరుగుతుందిరా? కళ్ళు నెతికెక్కాయా? చూసుకోవాలి కదా. అత్తయ్య చిన్నపిల్లలతో ఏంటా మాటలు? వదిన చెప్పింది కరెక్టే కదా అఖిల్. ఈ మధ్య కొందరి కళ్ళు నెత్తికెక్కాయి, ఓ కాలు నేలపై ఆండం లేదు. ఏమండి, త్వరగా తీసుకురండి. ఎందుకు కీర్తిని తోసేసావు? కావాలని చేయలేదు నానమ్మ, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా ఎలా జరుగుతుంది? అమ్మా చూసుకోలేదని చెప్తున్నాడు కదా. వాడు కావాలని చేశాడు. ఎవరైనా కావాలని చేస్తారా అత్తయ్య? అను కీర్తిలంటే బన్నీకి ఎంత ఇష్టమో మీకు తెలీదా? నీకేం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఇదిగో అఖిల్, ఇటు పనే. ఏం కాదు, ఏం కాదు. అయ్యో, ఓర్చుకోమ్మా, ఓర్చుకో, తగ్గిపోతుంది, ఓర్చుకో. కీర్తి, ఏం జరిగినా నోరు మూసుకుని చూస్తూ ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు. అమ్మా, పిల్లలేదో ఆడుకుంటుంటే. ఆడుతూ దెబ్బ తగిలించుకుంటే పర్వాలేదు భాస్కర్, ఇలా తోసేస్తే ఎలా? ఏదో చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది. ఏ కాలో చెయ్యో విరుగుంటే, కన్ను ముక్కు పోయుంటే. అన్నీ సక్రమంగా ఉన్న ఆడపిల్లలకే పెళ్లిళ్ళు కావట్లేదు. ఇక కన్ను కాలు పోతే రేపు దీన్నెవరు పెళ్లి చేసుకుంటారు వదినా? అది వాళ్లకుండాలి. ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునే వాళ్ళకి ఏం చెప్తాం? అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. నా మీద ఒట్టు నానమ్మ, నేను కావాలని చెయ్యలేదు. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఆ దొంగడుపులు ఒకటి ఎవరిని నమ్మించడానికి? మా పిల్లల్ని చంపడానికి వచ్చావు నువ్వు? అత్తయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. తను తప్పేం లేదని బన్నీ చెప్తున్నాడు కదా, వినరేంటి? మా పిల్లలు అంటున్నాం. ఏ బన్నీ మన పిల్లాడు కదా? అను కీర్తులకి అన్నయ్య కదా? వయసు వస్తే సరిపోదు, ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. పిల్లల్ని పిల్లల్లాగే చూడండి. పిల్లల మధ్య శత్రుత్వాన్ని పెంచకండి, నోరు జారి మాట్లాడకండి. ఏంటత్తయ్య, ఉదయాన్నే అభి కోపం తెప్పించావు? చూసావా వదినా, తోసినవాడు బాగానే ఉన్నాడు, తప్పంతా మనదైపోయింది. నోరు తెరవాలంటేనే భయంగా ఉంది. మన వైపు మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. ఏం మాట్లాడినా మనదే తప్పని నోరు మూయిస్తున్నారు. ఇక నువ్వు నేను
నోరు మూసుకొని ఓ మూలన పడుండాల్సిందే వదినా, అంతే. ఇంతకు ముందు నువ్వు మాట్లాడుతుంటే అందరూ వినేవారు. ఇప్పుడు నిన్నే మాట్లాడద్దు అంటున్నారు. మారిపోయింది వదినా, ఈ ఇల్లు మొత్తం మారిపోయింది.